చేస్తాం. కొద్దిగా అనుకున్నాయన్నీ చేస్తే కనుక గతం మీద పర్వాలా. గతంలో అంటే అప్పుడు ఏదో వేసాడు కానీ అమ్మఒడి ఒక్కరికే వేసాడు, ఇస్తానని ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరికి వేసాడు చంద్రబాబు నాయుడు. ఈ పెన్షన్ స్కీమ్ తప్ప ఏది లేదు. ముందుకు ప్రాధాన్యత. ప్రతి ఊర్లో 30 బెల్ట్ షాపులు ఉన్నాయి. 3 బెల్ట్ షాపులు కూడా ఉండేవి కాదు ఇంతవరకు. చిన్న పొరపాటు చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆ పొరపాటు గారు రేషన్ బియ్యం ఇప్పుడు బళ్ళు తీసేసి జనాలు కొద్దిగా ఆ రిస్కుల్లో ఉన్నారు. ఎక్సలెంట్ అండి. పథకాలు విషయంలో కానివ్వండి ఏనండి అన్నిటిలో బ్రహ్మాండంగా ఉందండి. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అని మనం ఘర్షణ తిరగటం అనేది వేస్ట్. ఇది రిలీజ్ అయితే జరుగుతుంది. ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇస్తారండి, ఇవ్వకుండా అయితే ఉండరు. మన యొక్క ఆదాయంలో దగ్గరగా 15 to 20% జీడిపి అనేది ఒక రైతు దగ్గర నుంచి వచ్చే వ్యవసాయం నుంచే వస్తుంది. అలాంటి రైతుకి ఇవ్వడం అనేది చాలా చాలా మంచి పని. అనిపించిందండి కూటమి ప్రభుత్వం పనితీరు 1 year అయిపోయింది కదా, ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉన్నాయి. కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఆలోచించి 1 year అయినా కూడా తల్లికి వందనం ఎంతో కొంత సాయం చేస్తున్నాడు పేద ప్రజలకి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు డెవలప్ లేని ఏరియా కాడ ఇప్పుడు కొద్దిగా డెవలప్ అవుతుంది. రాజధాని కాడ కొద్దిగా డెవలప్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు ఏంటంటే మనం ఒకళ్ళ మంచి చేస్తే రేపొద్దున మనకు ఓట్లు పడతాయి. ప్రజలు మనకు దగ్గర చేసుకోవాలి, ప్రజల్లో ఉండాలి ఆయన కాన్సెప్ట్స్. ఇంకోటి ఏంటంటే ఒక చిన్న పొరపాటు చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. ఆ పొరపాటు గారు రేషన్ బియ్యం ఇప్పుడు బళ్ళు తీసేసి జనాలు కొద్దిగా ఆ రిస్కుల్లో ఉన్నారు. ఆ రిస్కులు గారు ఆ ప్రాబ్లమ్స్ గారు క్లియర్ చేసేవని నేను చంద్రబాబు గారిని మనవి చేస్తున్నాను. ఎలా ఉంది? పాల పద్ధతే బాగుందంటారా? రేషన్ వాళ్ళు ఇంటికి రావడం బాగుందంటారా? రోడ్డు మీదకి రేషన్ వాళ్ళు ఇంటికి రావడమే బాగుందండి. అది కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. రేషన్ వాళ్ళు ఇంటికి రావడమే బాగుంది. ఏంటంటే ముసలి ముతక వాళ్ళు వెళ్ళి తీసుకోలేదండి. ఆ ముసలి ముతకాలకే ఇప్పుడు 70 సంవత్సరం 80 సంవత్సరం ముసలం ఉండిద్ది. ఆ ఇంటికి వెళ్ళి రేషన్ ఆడకు వెళ్ళి తీసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉండిద్ది. ఆ ముసలాల కోసమైనా కూడా ఆ బళ్ళు కత్తి చంద్రబాబు నాయుడు గారు కత్తి మళ్ళీ రన్ చేయాలని నా కోరిక. ఇంకోటి ఏంటంటే ఆ బళ్ళు మీద టీడీపీ గుర్తులు ఉండకూడదు, వైసీపీ గుర్తులు ఉండకూడదు. గాంధీ తాత బొమ్మలు కానీ నెహ్రూ బొమ్మలు కానీ అలాంటి బొమ్మల మీద రన్ చేయాలని కోరిక. రాజకీయ నేతల ఫోటోలు ఉండకోకుండా సమరవేదుల ఫోటోలు ఉండాలంటారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అలా పెట్టాలి. అది ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేసి మొన్న పల్నాడు పర్యటన జరిగింది కదా, దానికి సంబంధించి కూడా ఆంక్షలు పెట్టారు. ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళే అవకాశం లేదా అంటూ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కదండి, ఇక్కడే కాదు పల్నాడు కానీ ఎక్కడైనా పెడతాడు. ఆయన కావాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో మేము ఈ పనులు చేసాం ఆ పనులు చేసాం చెప్పుకుని, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఈ పనులు చేయలేదు. ఆయన ఏం చేసి ఆయన తెలివిగా ఇంటి పనులు పెంచేసి కరెంటు బకాయిలన్నీ బోజేసి అటు ఇటు ఇటు అటు 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 వేస్తాం ఇటు వేస్తాం ఇటు వేస్తాం అటు వేస్తాం రొటేషన్ చేశాడు. వ్యాపారంలాగా చేశాడు, ఒక రాజకీయం దాకా చేయలేదు. ఇంకోటి ఏంటంటే వైజాగ్లో ఇది అన్నాడు, రుస్కన్ పాలిస్ అన్నాడు, మళ్ళీ రాజధాని వైజాగ్లో అన్నాడు. ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి మైనస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఎక్కడ ప్రకటించాడో అక్కడే మనం కూడా పనులు చేయాలి, అక్కడే కొద్దిగా డెవలప్ చేయాలి. అటు ఇటు మనం మారకూడదు అని ఆ రోజుతో చేయాలండి. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి అన్నదాత పథకం కూడా రిలీజ్ చేస్తున్నారు. 3 విడతలకి వేస్తామంటున్నారు. ఈ రోజు ఫస్ట్ విడత ఎలా అనిపిస్తుంది? ఒక్కటన్నా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు అందుతున్నాయి, దానికి సంతోషం. అలానే చెయ్యాలి. ఎందుకంటే రైతే మనకు రాజు. రైతు మన భారతదేశానికి, మిగతా దేశాల గురించి మాట్లాడితే మన భారతదేశానికి అయితే రైతే వెన్నుముక. మన యొక్క ఆదాయంలో దగ్గరగా 15 to 20% జీడిపి అనేది ఒక రైతు దగ్గర నుంచి వచ్చే వ్యవసాయం నుంచే వస్తుంది. అలాంటి రైతుకి ఇవ్వడం అనేది చాలా చాలా మంచి పని. నేను దానికైతే ఫుల్గా అప్రిషియేట్ చేస్తాను. కానీ ఒకటి ఒకేసారి ఇవ్వలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే బాగుంటుంది. బట్ 3 విడతలుగా ఇచ్చినా కానీ డబ్బులు ఇస్తున్నందుకు సంతోషం. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాకా పథకాలు ఇవ్వడం కొంచెం లేట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది?
పథకాలు లేట్ అంటే కనుక మన యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ఫస్ట్ చూసుకోవాలి. ఎలా అంటే ఒక కుటుంబానికి ఒక ఖర్చు వచ్చింది, అది వెంటనే ఖర్చు పెట్టాలా, కొద్దిగా టైం ఉన్నదా అనేది కుటుంబ పెద్దగా ప్రతి ఒక్కరికి ఒక విజ్ఞత ఉంటుంది. సో ఆ విజ్ఞతతోటే చేశారు. ఇప్పుడే జూన్లో స్టార్ట్ అయినాయి, ఈ జూన్ ఎండ్ ఆఫ్ ది మంత్కి డబ్బులు అందరికీ పడిపోయినాయి. సో కరెక్ట్ టైంలోనే పడ్డాయి, లేట్ అనేది కాదు. ఏంటంటే వెనకాల మన జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, రేపటి ఖర్చుని ఈరోజే పెట్టగలం. డబ్బులు లేని పక్షంలో రేపటి ఖర్చుని మనం ఈరోజు ఎలా తీసుకోగలం? ఏదైనా కానీ చేసినందుకు సంతోషం అంతే. ఒక 4 రోజులు లేట్ అవుద్దేమో, 4 రోజులు లేట్కి మనకేమీ అయిపోదు. చేశారు, ఈ చేసిన ఇది మాత్రం కనబడుతుంది, అందరికీ వచ్చింది. ఈ 4-5 రోజుల్లో డీమార్ట్లో చూస్తే మొత్తం డబ్బులన్నీ అక్కడికే పోయి ఉంటాయో, అంతమంది జనాలు ఉన్నారు, అందరూ అలా కొనుక్కుంటున్నారు. మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసింది అయితే బుక్స్, వాటర్ బాటిల్స్, పెన్స్, వాటి మీద బాగా ఎక్స్పెండిచర్ బాగా జరిగింది. ఇదైతే మంచిగానే ఉంది. లేట్గా వచ్చినాయి అంటే మాత్రం నేను అనుకోవట్లేదు, జూన్ మంత్కే కాబట్టి కరెక్ట్ టైంకే వచ్చినాయి అనుకుంటున్నా. స్వతంత్ర పరిపాలన ఎలా ఉందంటారు? ఎక్సలెంట్ అండి. పథకాల విషయంలో కానివ్వండి, ఏంటండి అన్నిట్లో బ్రహ్మాండంగా ఉందండి, ఈవెన్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. ఓకే. రీసెంట్గానే పిల్లలకి తల్లికి వందనం కూడా అమౌంట్ పడుతుంది, బ్రహ్మాండంగా ఉంది సార్, ఎక్సలెంట్. ఆయన ఏ అయితే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం అవన్నీ కంప్లీట్గా నెరవేరుస్తున్నారు సార్. ఈరోజు చూసుకుంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు కూడా రిలీజ్ అవుతుంది. ఎక్సలెంట్ బాగుందండి అంతా. అంతే, ఒక ముక్కలో చెప్పాలంటే దీన్ని మించిన ప్రభుత్వం లేదు. చిన్న మాట సార్, దీనికి సంబంధించి కూడా ఈరోజు మొదటి విడత కదా, రైతులకు సంబంధించి అమౌంట్ వేస్తున్నారు. అవునవును, 2 సార్లు కూడా వేస్తారు. అవును వేస్తారు, మంచి పద్ధతి అది. కూటమి బ్రహ్మాండంగా ఉందండి, ఇంకా 30 ఏళ్ళ దాకా ఇదే వస్తుందండి. సార్ చిన్నమాట, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. అవును, డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? డెవలప్మెంట్ బాగుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అమరావతి ఉంది, రోడ్లు అయితేమి, తర్వాత మిగతా ఆస్పెక్ట్స్ అయితేమి ఎక్సలెంట్ ఉంది, తినుడు లేదు. అది కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం పరిపాలన ఎలా అనిపించింది అంటారు? బాగానే ఉంది. పథకాల విషయాన్ని చూసుకుంటే పథకాలు అయితే మాకు తల్లికి వందనం పడింది 26,000. మాకు పడవనకన్నా పడింది ఇద్దరికి పట్టాయి. గతంలో ఒకరికే కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంలో అంటే అప్పుడు ఏదో వేసాడు కానీ అమ్మఒడి ఒక్కరికే వేసాడు, ఇస్తానండి ఇద్దరికి. ఇప్పుడు ఇద్దరికి వేసాడు చంద్రబాబు అని. ఆయన ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇద్దరికి పడ్డాయి కదా, అలాగే సంవత్సరం వేస్తాడని. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంటారా? ఇంకా బస్సు ఒకటి వదులుతానన్నారు కదా ఆగస్టులో, అది వదిలితే ఇంకా బాగుంటుంది లేడీస్కి. ఇంకోటి ఏమో ఇంకా కొన్ని ఉన్నాయి సూపర్ 6, అవి కూడా అమలు చేస్తే బాగుంటుంది. అవి కూడా త్వరలోనే అమలు చేస్తానన్నారు కదా, చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే చెప్పిన పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2-3 పథకాలు ఇచ్చేసి అన్ని పథకాలు ఇచ్చేసారని చెప్తుందని చెప్పి మీరు అమల్లో చేసిన పథకాలు కొన్ని వచ్చినాయండి అలా ఏంటన్నా. జగన్ వైసీపీ ఏమంటుందంటే పథకాలు ఏమీ రావట్లేదు, రాలేదని చెప్పు. అతని హయాంలో అయితే రాలేదన్న చాలా వరకు. ఇప్పుడు అమలు అయితే బాగానే ఉంటాయి, కొద్దిగా మాకు బాగుంటుంది. పరిపాలన అంత సానుకూలంగా ఏం లేదండి. వాళ్ళ పనులు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఎలక్షన్లో ఆ డబ్బులు సంపాదించుకోవటం, ప్రతిపక్షం మీద కక్ష సాధింపు చర్యలు అట్లా చేస్తున్నారు. పథకాలన్నీ అమలు పరచాలి. 132 పథకాలు పెట్టారు, 5-6 తూతూ మంత్రంగా చేశారు. సూపర్ 6లో సంవత్సరం అయిపోతుంది, మొదటి విడత అమ్మఒడి తప్ప, ఈ పెన్షన్ స్కీమ్ తప్ప ఏదీ లేదు. ముందుకు ప్రాధాన్యత. ప్రతి ఊర్లో 30 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 బెల్ట్ షాపులు కూడా ఉండేవి కాదు ఇంతవరకు చంద్రబాబు గవర్నమెంట్. ప్రతి బెల్ట్ షాప్కి 5,000 నెలసరి వసూలు చేసి మామూలు అమ్ముతున్నారు. ఇదే అభివృద్ధి. ఇసుక మట్టి మాఫియా. ఇది జూన్ నెల ఆఖరి అయినా కానీ ఇంకా మట్టి మా ఊర్లో అయితే ఒక టాటర్ కింద ఒక మనిషి పడి ఈ మట్టి తోలటం వలన ఈ చినుకులకి బంకలాగుండి జారిపోయి టాటర్ కింద పడి చనిపోయాడు. ఈ చెరువులో డబ్బులు పోజేసి అందరూ కలిపి తలా ఒక 5 లక్షలు ఇచ్చారు. ఈ మట్టి మీద, ఈ ముందు మీద, ఈ ఇసుక మీద తప్ప వీళ్ళు దేని మీద దారి చూపించట్లా. ఎవరికో గుత్తాధిపత్యం కోసం ఎకరానికి 90 పైసలు 95 పైసలకి అమ్ముకుంటాం. వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ బంధువులకి అమెరికాలో కంపెనీలు పెట్టడం,
ఆడి పేర్ల మీద ఈ భూములన్నీ దారాగత్తం చేయటం ఈ పని మీద ఉన్నారు ఈ మొదటి సంవత్సరం. మరి రానున్న 4 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. 4 పనులు ప్రజలకు చేయొచ్చు. ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ లేదు. గ్యాస్ బండి సిలిండర్కి ఫ్రీ 3 అన్నాడు, 1 ఇచ్చాడు, 2 ఎగ్గొట్టాడు. అంటే మాకు ఇప్పుడు అమ్మఒడి పడింది కాబట్టి మాకు పర్వాలా. ఎంత పడింది? 39,000 పడ్డాయి. ముగ్గురు పిల్లలకు పడ్డాయి. హ్యాపీనా? హ్యాపీ. గతంలో ఒక్కరికే పడ్డాయి కదా, అది కూడా 13,000 పడ్డాయి. ఇప్పుడు వచ్చి ముగ్గురు పిల్లలకి పడ్డాయి, 39,000 పడ్డాయి. అనుకున్నారా ముగ్గురికి పడతాయి అని అనుకున్నా? అనుకోలేదు, ఇదంతా ఏదో తీసి చెప్తున్నారు అనుకున్నాం కానీ నిజమే పడ్డాయి. పడేదా మేము నమ్మలేదు, పడినాయి 39,000. ఏం చెప్తారు సీఎం గారు? సీఎం హ్యాపీయే. ముగ్గురు పిల్లలు పడ్డాయి అంటే మామూలు మాటలు కాదు కదా. ముగ్గురు పిల్లలకు పడ్డాయి, మేము హ్యాపీ. కొద్దిగా చదువులకు కానీ కొంచెం మాకు ఇంట్లో కానీ మాకు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది కొద్దిగా పల్లె టయానికి డబ్బులు కూడా పడ్డాయి అనుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ టయానికి పడ్డాయి. అది చూసుకుంటే కనుక ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణము, ఆడబెట్ట నీటి కింద మళ్ళీ 1,500 కూడా ఇస్తామని చెప్తుంది. ఇస్తామంటున్నారు. అది పోస్ట్ ఆఫీస్ ఉన్న వాళ్ళకే వేస్తానంటున్నారు కదా. చేయించుకోవచ్చు, ఆ టైంకి చేయించుకోవచ్చు, అందరికీ పడతాయి అనుకుంటున్నాం. ఒకటి నిజం చేసినాక ఇంక అన్నీ చేస్తారుగా, పడతాయని మేము నమ్ముతున్నాం. అది చూసుకుంటే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని వెహికల్ పోలీసు వారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. అంటే మొన్న పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటన పైన కారు వచ్చి ఆ వ్యక్తి మరణించడం జరిగింది కదా, దాని గురించి ఏమో మనకి ఇంకా అంత అప్డేట్ ఏం లేదు. అదే ఇప్పుడున్న పరిపాలన అయితే సూపర్ బాగుంది. గతానికంటే పర్లేదంటారా? పర్వాలా. ప్రస్తుతానికి కొద్దిగా అనుకున్నాయన్నీ చేస్తే కనుక గతం మీద పర్వాలా. అది జగన్ అయితే అనుకున్నాయన్నీ చేశాడు అప్పుడు. మరి ఇప్పుడు ఆయన ఏమైనా చెప్పినవన్నీ ఏదో 6th సెన్స్ అవన్నీ సూపర్ 6 అవన్నీ చేస్తామంటున్నారుగా. మరి అవన్నీ పడితే మేము దాన్ని కూడా మేము నమ్ముతాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఏమీ ఇవ్వట్లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మభ్య పెడుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిన సంవత్సరంలో ఈయన చేసింది ఇప్పుడు ఇదే కదా. మరి అంతకుముందు అంతా ఏమి లేదు కదా. ఇప్పుడు చేసింది ఏంటంటే అమ్మఒడి వచ్చింది, అది ఒకటే చేశారు. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు చూసుకుంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అమౌంట్ పడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? వేస్తే మంచిదేనండి, మంచిదే. 3 విడతలకి వేస్తామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏమంటారు? వేస్తే పర్వాలేదండి, వేస్తే మంచిదే. వేయకుండా అబద్ధాలు చెప్పలేదు కానీ వేస్తే మంచిదే. జగనన్న పెట్టినవి అన్నీ తీయటానికి లేదు, అన్నీ వేయాల్సిందే. ఎలా అనిపిస్తుంది? మనం చూస్తేనేమో పిల్లలకి తల్లికి వందనం కూడా అమౌంట్ పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. ఎలా ఉందంటారు ప్రభుత్వం పనిచేయడం? ఎలా? ఆ రెండింటికి అయితే పర్లేదు కానీ మిగతా అది వేస్ట్ అండి, ఏం బాగలేదు. ఏమన్నా పడితే అన్ని కొట్టడం, ఆరోగ్యం చేయటం, లోపల వేసేయటం, వాళ్ళు చేసింది మీరు చేస్తే తేడా ఉందండి. అది తేడా ఉంటుంది. మీరు కొద్దిగా మామూలుగా వెళ్తే మాలాంటి వాళ్ళకి కొద్దిగా ఆయన అన్నారు ఆరోగ్యం చేస్తున్నాడు అదే ఇదని. ఇప్పుడు మీరు అదే చేస్తుంటే ఎవరు తెలుసుకోవాలి ప్రజలు? అది కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. ఇది మళ్ళీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. చూద్దాం, రావాలిగా అది. మరి వస్తే అప్పుడు చూద్దాం. ఓకే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, సార్ నమస్తే అండి. సార్ ఈ రోజున రైతులకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రిలీజ్ చేయడం జరుగుతుంది. అవును. అంటే నేను నాకు కొంత అవగాహన ఉంది, ప్రతి చోటకి నేను వెళ్తాను. ఒకవేళ సుఖీభవ రిలీజ్ చేస్తారండి. మనకి పాత ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చారు, కొత్త ప్రభుత్వానికి కూడా మనం అవకాశం వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంత రిలీజ్ చేయకముందలే ఒకతోకలు జరుగుతాయి. పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అని మనం ఘర్షణ దిగటం అనేది వేస్ట్. ఇది రిలీజ్ అయితే జరుగుతుంది. ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇస్తారండి, ఇవ్వకుండా అయితే ఉండరు. ఇవ్వని వాళ్ళు అభ్యర్థన పెట్టుకొని తెచ్చుకుంటే కూడా బాగుంటుందని చూసుకుంటే కరెక్టే. అంటే హాస్పిటల్స్లో కూడా నేను చూశాను, జరుగుతున్నాయండి. ఇంకా వేగవంతం చేయాలని ప్రజల అభిప్రాయం. ఉన్నవాళ్ళు కొంచెం వేగవంతం చేస్తే సరిపోతుంది. ఓకే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి అవును ఆంక్షలు పెట్టింది, వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు?
లేదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదండి. ఇప్పుడు జనం ఏమనుకుంటే యాజ్ ఏ లీడర్ అతను చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జనానికి ఆ వర్డింగ్స్ కావాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏమంటే జనానికి వాళ్ళకి ఆ టెంపర్ కావాలి, ఆ టెంపో కావాలి. ఇక్కడ ఆ టెంపర్ కావాలి, ఆ టెంపో కావాలి కాబట్టి ఆ లీడర్ కావాలి. ఆ లీడర్ ఆ మాట అనాల్సిందే. ఆ మాట అనపోతే ఎవరు ఊరుకోరు ఇక్కడ. సో ఆయన తప్ప ఏమీ కాదు అని నా గట్టి నమ్మకము. ఆయన తరపున కూడా మనం సపోర్ట్ చేసి ఆయన నుంచి అది మనకు కావాలంటే అదే తీసుకెళ్ళాలి అని నా అభిప్రాయం అండి. దయచేసి ఆయన తప్పు పట్టకండి. ఆయన ఏమంటానికి వీల్లేదని నా కొంచెం వయస్కుడిగా నా అభిప్రాయం మీకు వ్యక్తపరిచింది.